హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెలుసుకోబోయేది భారత్లోని కొన్ని స్పెషల్ సిటీల్లోని ఒక సిటీ గురించి. చెప్పుకోదగ్గ పురాతన కట్టడాలు, చూడదగిన అద్భుతమైన ప్రదేశాలు, ఇంకా చెప్పాలంటే అది చాలా ఫ్యాక్టరీస్కి కేంద్రం, ఎన్నో రకాల సాంప్రదాయాలకు నిలయం. 5G జనరేషన్లో దూసుకుపోతున్న ఈ ప్రపంచానికి తమ వ్యవసాయంతో అన్నం అందిస్తున్న ఒక సిటీ. అది మొఘల్స్ అరాచకం నుండి త్రికూట రాజవంశ రాజుల పాలన చూసింది. ఇప్పటికీ మట్టి వాసనతో పులకరించే ఆ సిటీ పేరే నిజామాబాద్. ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానం యొక్క భాగం. అదే ఇప్పుడు తెలంగాణలోని చెప్పుకోదగ్గ ప్రదేశం. ఇవన్నీ విన్నాం కదా, సో ఇక లేట్ చేయకుండా ఇంకా కొంచెం తెలుసుకుందాం రండి ఈ నిజామాబాద్ గురించి. జూన్ 2, 2014లో కొత్తగా ఏర్పడిన భారతదేశ 29వ రాష్ట్రమైన తెలంగాణలోని ఒక జిల్లా ఈ నిజామాబాద్. ఎక్కడైతే చార్మినార్, గోల్కొండ కోట లాంటి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో అదే స్టేట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిజామాబాద్ కూడా ఉంది. ఇప్పుడు దీన్ని నిజామాబాద్ అని పిలుస్తున్నాం, కానీ ఒకప్పుడు దీనిని నిజాముల సిటీ అని పిలిచేవారు. ఈ సిటీ తెలంగాణలో ఒక జిల్లా అయిన నిజామాబాద్కు మెయిన్ సిటీ అండ్ తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత పెద్ద సిటీగా దీన్నే భావిస్తారు. ఇక్కడ చెప్పుకోదగిన ఎన్నో అందమైన నదులు, గుడులు, చర్చిలు మరియు మసీదులు ఉన్నాయి. దాదాపు 4288 కిలోమీటర్ల వైశాల్యంతో భారత్లోనే 179వ జిల్లాగా గుర్తించబడింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 3,51,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఇందులో 59.77% మంది సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. అందుకే ఇక్కడ ప్రతి ఉదయం స్వచ్ఛమైన గుడి ఘంటానాదం వినిపిస్తుంది. ప్రతిరోజు గుడిలో కొట్టే కొబ్బరికాయతో మొదలవుతుంది. ఇంకొన్ని ఏరియాల్లో మసీద్లో వినిపించే నమాజ్తో ప్రతి గడప తెరుచుకుంటుంది. ఎందుకంటే సనాతనం తర్వాత ఎక్కువ మంది ఫాలో అయ్యే మతం ఇస్లాం. 38.01% మంది జనాభా ఇక్కడ ఇస్లాంని పాటిస్తున్నారు. అందుకే ఇక్కడ చిన్న చిన్న పురాతనమైన మసీదులు కనిపిస్తాయి. ఆ మసీదుల్లో కొన్ని మక్కా మసీద్, ఏక్ మినార్ మసీద్, రహ్మానియా మసీద్. అందుకే ఇక్కడ హిందూ ముస్లింల సామరస్యం చాలా ఉంటుంది. వీళ్లతో పాటు ఇక్కడ సిక్కులు, జైన్లు, క్రిస్టియన్స్ కూడా నివసిస్తున్నారు. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇన్ని మతాలు ఉన్నా కానీ అందరూ చాలా కలిసిమెలిసి ఉంటారు. అందరూ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటారు. అందుకే ఇన్ని సంస్కృతులు ఉన్న ఈ నగరాన్ని శాంతి నగరంగా చెప్పుకుంటారు. ఇక నిజామాబాదుల హద్దుల గురించి మాట్లాడుకుంటే ఓవైపు జగిత్యాల, ఒకవైపు కరీంనగర్, ఇంకోవైపు నిర్మల్ ఉన్నాయి. నిజామాబాద్ పేరు వినగానే మీకు ఎప్పుడైనా అసలు ఈ సిటీకి ఎందుకు ఈ పేరు పెట్టారనే ఆలోచన వచ్చిందా? ఒకవేళ మీకు ఈ ఆలోచన వస్తే దానికి ఆన్సర్ ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు నిజాం అసఫ్ జుహ్వి. ఇతను 18వ శతాబ్దంలో డెక్కన్ రాష్ట్రాలను పాలించాడు. అతని పేరు మీదనే ఈ సిటీకి నిజామాబాద్ అని పెట్టారు. ఇప్పుడు దీన్ని నిజామాబాద్ అని పిలుస్తున్నాం. కానీ దీని చరిత్ర గురించి ఒకసారి పరిశీలిస్తే అప్పటి రోజుల్లో దీన్ని ఇంద్రనగర్ అని పిలిచేవారు. ఇది భారతదేశంలోని పురాతనమైన ప్రదేశాల్లో ఒకటి. మొదటిగా ఈ ప్రాంతాన్ని ఇంద్రదత్త పాలించాడు. ఆయన పేరు మీదనే దీనిని ఇంద్రు అనే పేరుతో పిలిచేవారు. ఇతని పాలనా ప్రాంతం తపతి మరియు నర్మదా మధ్య ఉండేదని చరిత్ర చెబుతుంది. మారుతున్న కాలంతో పాటు నిజామాబాద్ పాలనలో కూడా మార్పులు వచ్చాయి. ఇంద్రవర్మన్ తర్వాత విష్ణుకుండిన రాజుగా అధికారంలోకి వచ్చాడు. అతని పేరు మీద మళ్ళీ నిజామాబాద్ను ఇంద్రపురి అని పిలిచేవారు. వీటిని అన్నిటినీ వదిలేసి చరిత్రను కొద్దిగా ముందుకు తీసుకెళ్తే నిజామాబాద్ మీద దాడి చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ పరిచయం అవుతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ నిజామాబాద్ మీద దండయాత్ర చేశాడు. అతను సృష్టించిన అరాచకం అంతా ఇంత కాదు. అతని అరాచకానికి భారతదేశం మొత్తం నిజామాబాద్ పైన జాలిపడింది. చూస్తూ ఉండగానే సమయం గడుస్తూ వచ్చింది. దానితో పాటే నిజామాబాద్ రాజసం అంతా ముస్లిం రాజుల బానిస సంఖ్యల్లో బ్రతుకుతూ ఈడ్చుకుంటూ వెళ్ళింది. కుతుబ్ షా, మొహ్వానీ, మొఘల్ పాలనలో ఇప్పటి నిజామాబాద్ చాలా గడ్డు పరిస్థితులను చూడాల్సి వచ్చింది. కానీ సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఏ చరిత్రలో అయినా మార్పు సహజం. స్వేచ్ఛ కోసం వారు మొదలుపెట్టిన ఆ పోరాటం నిజామాబాద్ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. కుతుబ్ షా కాలం మారి బ్రిటిష్ కాలంలోకి అడుగుపెట్టినప్పుడు నిజామాబాద్ ఒక మంచి ప్రదేశంగా బ్రిటిష్ వాళ్లకు అనిపించింది. అందుకే హైదరాబాద్తో నిజామాబాద్ని కూడా వాళ్ళు డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అది ఎక్కువ కాలం సాగలేదు. అయినా కానీ ఆ రోజుల్లో అది హైదరాబాద్ నగరంలో ముఖ్య పట్టణంలా ఉండేది. అప్పుడే అంటే దాదాపు 1905వ సంవత్సరంలో తన కొత్త పేరైన నిజామాబాద్గా రూపాంతరం చెందింది. నిజామాబాద్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా రైస్ మిల్స్ అండ్ షుగర్ మిల్స్ గురించి మాట్లాడుకోవాలి.
ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ శాతం కనిపించేవి ఇవే. అందులో కొన్ని పేర్లను ఖచ్చితంగా చెప్పుకోవాలి. అవేంటంటే నిజాం డక్కన్ షుగర్ లిమిటెడ్, గజానంద్ బాబా రైస్ మిల్ కూడా నిజామాబాద్ హిస్టరీలో ఎప్పటికీ చెరిగిపోని గుర్తు వేసింది. ఈ ఫ్యాక్టరీకి ఉన్న 10 బ్రాంచులతో తెలంగాణలో తన రైస్ సరఫరా చేస్తూ కలకలలాడుతుంది. ఇక ఇక్కడ జీవనాధారం అంటే వృత్తి గురించి మాట్లాడుకుంటే చాలామంది ఇప్పటికీ ఇక్కడ వ్యవసాయమే చేస్తారు. తమ రక్తాన్ని చెమటగా ధారపోసి నాగలి దున్ని పంట పండిస్తారు. వాళ్ళు పండించే పంటల విషయానికి వస్తే ఇక్కడ చాలామంది చెరుకు, వడ్లు, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న లాంటివి పండిస్తారు. వీరు పండించిన పంటను కేవలం ఆ ప్రదేశంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా సరఫరా చేస్తూ మంచిగా సంపాదిస్తారు. పంట పండించేవారు ఇండస్ట్రీల్లో వెనకపడ్డారు అనుకుంటే పొరపాటే. వాళ్ళు బ్యాంకింగ్, మిల్స్, ఫ్యాక్టరీస్, క్రాఫ్ట్స్ లాంటి వ్యాపార సెక్టర్స్లో కూడా తమ సత్తా చాటుతున్నారు. వాటి ద్వారా చాలామందికి పని కల్పిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు జాబ్స్ కోసం పక్క రాష్ట్రాలకు, దేశాలకు వెళ్తున్నారన్నది కూడా నిజమే. ఎందుకంటే ఈ కాలం జనరేషన్కి వ్యవసాయం, ఫ్యాక్టరీ వర్క్స్ అంటే అంతలా నచ్చకపోవచ్చు. ఇలా ఆలోచించే ఈ నిజాం నగరాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడున్న నగర రూపురేఖలు మార్చడానికి కొన్ని 100 కోట్ల ఖర్చులతో చాలా రకాల ప్రాజెక్ట్స్ని ప్రవేశపెట్టింది. ముందుగా అక్కడ మేమ్నూర్ ఎయిర్పోర్ట్ కట్టాలని నిర్ణయించుకుంది. దానితో పాటు రైల్వే సౌకర్యాలను కూడా మెరుగుపరచడానికి కొత్త రైల్వే ప్రాజెక్టు కూడా. ఇవి మాత్రమే కాకుండా దాదాపు 8,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో నిజామాబాద్లోని చాలా రకాల సెక్టార్స్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా లేకపోవడంతో ఎయిర్పోర్ట్ కట్టడానికి కావలసిన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే విదేశాల నుండి వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నిజామాబాద్ ప్రజలు చాలా సహజమైన లైఫ్ని కోరుకుంటారు. అందుకే ఎదుటివారి పట్ల ఎప్పుడూ మంచిగా ఆలోచిస్తారు. నిర్మలమైన మనసుతో ఒకరి పట్ల ఒకరికి చాలా మంచి అభిప్రాయాలు ఉంటాయి. ప్రతి పండుగను కూడా వీళ్ళు చాలా శ్రద్ధగా సెలబ్రేట్ చేసుకుంటారు. అది హిందువుల దీపావళి కావచ్చు, ముస్లిమ్స్ ఈద్ కావచ్చు, అందరూ ఒకటిగా కలిసి ఉంటారు. ఇక్కడ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఎంత ఉత్సాహం ఉంటుందో ముస్లిం నమాజ్లో కూడా అంతే స్వచ్ఛత. హిందూ ఆరాధనలో అదే ఆరాధన, మంచితనం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు ప్రజలు సాంప్రదాయాలకు, కట్టుబొట్టుకి ప్రాధాన్యత ఇస్తారు. మహిళలు ప్రతి పండగకు అందమైన చీరలు కట్టుకుని బయటకు వస్తే కొన్ని సందర్భాల్లో మాత్రమే మగవాళ్ళు ధోతి, కుర్తా వేసుకుంటారు. మధ్య వయసు కంటే కొద్దిగా అటు ఉన్నవాళ్ళు పంచెలు కట్టుకుంటే ప్రస్తుత జనరేషన్ అబ్బాయిలు వెస్ట్రన్ స్టైల్ని ఇష్టపడతారు. అద్భుతమైన బుట్టలను అల్లడంలో వీళ్ళకు వీళ్ళే సాటి అంటారు. ఎందుకంటే వీళ్ళ చేతులతో తయారు చేసిన రంగురంగుల అందమైన బుట్టలను కేవలం భారత్లో మాత్రమే కాకుండా బయట దేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు బయట అలా తిరగాలి అనుకుంటే నిజామాబాద్లో మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి. అందులో ముందుగా చెప్పబోయేది మల్లారం అడవి. ఇది సిటీ నుండి కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. చూడడానికి ఎంత అద్భుతంగా, అందంగా ఉంటుందంటే అందులోకి అడుగు పెట్టగానే మనం ఎక్కడో వేరే లోకంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. ఇక్కడున్న కొండ చర్యలు కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం అని నమ్ముతారు. అలాగే పెద్ద పెద్ద పర్వతాలపై నుండి దూకుతున్న జలపాతాలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయో. ఇంకొక బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అలీ సాగర్. ఇది సిటీ నుండి దాదాపు 13 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. దాదాపు 33 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ సుందరమైన ప్రదేశం చాలా బాగుంటుంది. చుట్టూ అందమైన తోటలతో, రకరకాల పుష్పాల చెట్లతో మధ్యలో ఉన్న ఈ అలీ సాగర్ సరస్సులో మీరు ఒక్కసారి బోటింగ్ చేశారంటే దాన్ని జీవితంలో మర్చిపోరు. వాటితో పాటు పక్కనే హనుమాన్ మందిరంలోకి వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతి రామనవమికి చాలా పెద్ద ఎత్తున పండగ జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుండి చాలామంది ఆ వేడుకలో పాలు పంచుకొని తమ స్వామి దర్శనం చేసుకుంటారు. ఇక మనం వచ్చేసాం నిజాం సాగర్ చూడడానికి. నిజామాబాద్లో చెప్పుకోదగిన, చూడదగిన ప్లేస్ల లిస్టులో ఫస్ట్ ఉండేది ఇదే. ఇక్కడ ఆకాశాన్ని తాకేంత ఫోర్స్తో నీరు పైకి వస్తూ మనల్ని వేరే లోకానికి తీసుకెళ్తాయి. ఈ డ్యామ్ మంజీరా నదిపైన అచ్చంపేట అనే గ్రామం దగ్గరలో ఉండడంతో అక్కడ మనకు కొంచెం ఆ గ్రామం తాలూకు ఆచారాలు కనిపిస్తాయి. అలాగే దీని పక్కనే పచ్చని ప్రకృతిని, అక్కడున్న వివిధ రకాల పక్షులు, రకరకాల మొక్కలను చూస్తూ బోటింగ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే డైరెక్ట్గా పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వచ్చేయండి. దీన్ని 1916 నుండి 1922 మధ్య దాదాపు 133 కిలోమీటర్ల విస్తీర్ణంలో కట్టారు. దీనిలో బోటింగ్ చేస్తుంటే అక్కడున్న ఎన్నో రకాల అద్భుత జంతువులు కనిపిస్తాయి. ఒకవేళ మీరు పిల్లలతో కనుక వెళ్తే నిజామాబాద్లోని ఆర్కియాలజికల్ అండ్ హెరిటేజ్ మ్యూజియంని తప్పకుండా విజిట్ చేయండి.
2001లో నిర్మించిన ఈ మ్యూజియంలో పురాతన కాలానికి సంబంధించిన చాలా వస్తువులు కనిపిస్తాయి. ఇక అందరికీ తెలిసిన ప్రదేశం నిజామాబాద్ కోట. దీన్ని రాష్ట్రీకూట అనే రాజవంశపు రాజులు నిర్మించారని చెప్పుకుంటారు. కానీ తర్వాత కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని తన స్థావరంగా మార్చుకున్నాడు. ఇదొక కొండపైన ఉంటుంది. ఇక తర్వాత చెప్పుకోబోయేది సారంగపురి హనుమాన్ టెంపుల్. కేవలం ఇక్కడ దర్శనం చేసుకున్న కొన్ని సెకండ్స్లోనే మనసుకు హాయిగా అనిపిస్తుంది. దీని తర్వాత చెప్పుకోవాల్సింది శ్రీ నీలకంఠేశ్వర ఆలయం గురించి. ఇది శివునికి సంబంధించిన ఆలయం అయినప్పటికీ జైన మతానికి సంబంధించిన వాళ్లకు చాలా ముఖ్యమైన ఆలయంగా భావిస్తారు. ఇక్కడున్న ఇంకొక అద్భుతమైన ఆలయం డిచ్పల్లి రామాలయం. ఈ ఆలయం యొక్క కళా చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ఆలయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దీన్ని సౌత్ ఖుజురహో అని పిలుస్తారు. వంటల గురించి అయితే ఒకటి మాట్లాడుకోవాలి. మీరు గనక నాన్ వెజిటేరియన్ అయితే ఇక్కడ దొరికే మంచి మంచి వంటలకి మీ నోట్లో ఇట్టే లాలాజలం ఊరుతుంది. కావాలనుకుంటే మీరు మెరీనా లడ్డూని కూడా రుచి చూడవచ్చు. అయినా మీకు ఏది కావాలన్నా మీరు అడగాల్సింది మాత్రం తెలుగులోనే. ఎందుకంటే ఇక్కడ 80 నుంచి 90% మంది తెలుగే మాట్లాడతారు. చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరగడంతో ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఇవి మన నిజామాబాద్ గురించి కొన్ని విషయాలు. మీకు నచ్చాయా? మీ రెస్పాన్స్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.